మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో తీసిన తెలుగు పాన్ ఇండియా సినిమా లక్కీ భాస్కర్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 21 రోజులు అంటే 3 వారాలు కంప్లీట్ అయింది. ఈ 3 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 18 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 5 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 16 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 వారాల్లో లక్కీ భాస్కర్ సినిమా 34 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కేరళ నుంచి 21 కోట్లు గ్రాస్ వస్తే కర్ణాటక నుంచి 6 కోట్లు, తమిళనాడు నుంచి 14 కోట్లు, హిందీ నుంచి 2 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 27 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా లక్కీ భాస్కర్ 3 వారాల్లో 105 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్లు 14 కోట్ల కొంటే 6 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కేరళకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది. అంటే 7 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ కేరళలో. ఇక కర్ణాటక అండ్ హిందీ కలిపి సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే 50 లక్షల లాభాలతో హిట్ అయింది. ఇక తమిళనాడుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 1.5 కోటి కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే 5.5 కోట్ల లాభాలతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ తమిళనాడులో. ఇక ఓవర్సీస్కి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 4.5 కోట్ల కొంటే ఇక్కడ 13.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే 9 కోట్ల లాభాలతో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ఓవర్సీస్లో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా లక్కీ భాస్కర్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్ల కొంటే 51 కోట్ల షేర్ వచ్చింది. అంటే 24 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్రవారం, రేపు కొత్త సినిమాలు ఉన్నాయి తెలుగులో. అయినా కానీ ఈ సినిమాకి ఇంకా మరో వారం రన్ ఉంటుంది. పుష్ప 2 వచ్చే వరకు థియేటర్స్లో ఉంటుంది. డిసెంబర్ 4 వరకు ఉంటుంది. ఆల్రెడీ రావాల్సిన 100 కోట్లు వచ్చాయి, 50 కోట్ల షేర్ వచ్చింది. ఇక మిగతా వచ్చేవన్నీ బోనస్ ఈ సినిమాకు. ఈ సినిమా తీసిన మన డైరెక్టర్ వెంకీ అట్లూరికి వరుసగా 2వ 100 కోట్ల సినిమా. ఇంతకుముందు సర్ అనే సినిమా తీశాడు ధనుష్తో, అది 100 కోట్లు వచ్చాయి. ఇప్పుడు దుల్కర్ సల్మాన్తో 100 కోట్లు. దుల్కర్ సల్మాన్కి ఇది వరుసగా 2వ 100 కోట్ల సినిమా తెలుగులో. ఇంతకుముందు సీతారామంతో 100 కోట్లు కొట్టాడు, ఇప్పుడు మళ్ళీ 100 కోట్లు కొట్టాడు లక్కీ భాస్కర్తో. ఇక ఈ సినిమా తీసిన సితారా ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీకి వరుసగా 3వ 100 కోట్ల సినిమా. అంటే ఇంతకుముందు సర్ సినిమాకి అతనే ప్రొడ్యూసరు, ఆ తర్వాత డీజే టిల్లుతో 100 కోట్లు, మళ్ళీ ఇప్పుడు లక్కీ భాస్కర్తో 100 కోట్లు. మధ్యన మహేష్ బాబు గుంటూరు కారంతో 200 కోట్లు కూడా కొట్టాడు. ఇక రాబోతున్న సంక్రాంతికి డాకు మహారాజ్తో మరో 100 కోట్లకు ఈజీ కొట్టేస్తాడు. అది మన లక్కీ భాస్కర్ దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా సినిమా, తెలుగు పాన్ ఇండియా సినిమా. రిలీజ్ అయిన మొదటి 3 వారాల్లో 105 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 51 కోట్లు. సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 27 కోట్లకు అమ్మారు. డిస్ట్రిబ్యూటర్లకి 27 కోట్లు వెనక్కి వచ్చి మరో 24 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఓకే, బాయ్.